నేను మీ మిత్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అభిమానాన్ని పొందలేకపోతుంది. దానికి కారణం ఏమిటో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఉగాది పండుగ సందర్భంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. కానీ వృద్ధులకు, వికలాంగులకు సకాలంలో పింఛన్ అందించడంలో విఫలమైంది. సన్నబియ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు మిమ్మల్ని అడగరు. కానీ వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చేటటువంటి 4,000 రూపాయల యొక్క పింఛన్ వారి యొక్క నెల జీవనం ఆధారపడి ఉంటుంది. మనందరం అంటాం పింఛన్ అని, కానీ వృద్ధులు, వికలాంగులు పింఛన్ అనరు, మా జీతం అంటారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చేటటువంటి పింఛనే సరిగ్గా ఇవ్వలేనప్పుడు వేరే కొత్త పథకాలను ప్రారంభించడం దేనికి? ఉన్న పథకాలను సరిగ్గా అమలు చేసిన తర్వాతనే కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి. అలా కాకుండా అన్ని పథకాలు ప్రవేశపెడతాం, ప్రతి పథకం అరకొరకగా ప్రజలకు అందిస్తాం అంటే ఖచ్చితంగా ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన బాగుందా లేక కాంగ్రెస్ పాలన బాగుందా? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.